శర్మ గారు మీరు మాట్లాడండి. ఏమిటి దీంట్లో ఉన్న లోతుపాతులు ఏంటి, కేసులో ఉన్న విషయం ఏమిటి? మా బోటి వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, బయట జరిగిందని చెప్తూ ఒక కేసు ఇట్లా పెట్టేస్తే రేపు ఇదే గవర్నమెంట్ మీద ఏ గవర్నమెంట్, ఇప్పుడు ఉదాహరణకి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటారు మొబిలైజేషన్ 10% అడ్వాన్స్ ఇచ్చి 8% వెనక్కి తీసుకుంటున్నారని చెప్పి. సో అట్లాంటి ఆరోపణలన్నిటికీ ఆధారాలు ఏదో క్రియేట్ చేసి ఎవరో ఒకరిని పట్టుకొచ్చి అప్రూవర్గా మార్చి మొత్తం కేసులు పెట్టేయచ్చు కదా వచ్చే గవర్నమెంట్లు. ఇది ఏ రకమైనటువంటి పద్ధతి అవుతుంది? మిథున్ రెడ్డి గారి కేసులో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు పద్ధతి, ఏం కదా? 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ మనం చూస్తే కనుక మన సినిమాల్లో హీరోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలివేషన్ ఎట్లా ఇస్తారో ఆ ఎలివేషన్ ఇచ్చి రిమాండ్ లో రాయటమే తప్ప అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి ఎక్కడ వాస్తవ రూపాన్ని ఒక స్పెసిఫిక్ ఒక యాక్ట్ ఇది ఈ సెక్షన్ కి ఇది వర్తిస్తుంది, ఈ సెక్షన్ ప్రకారం ఇతను తప్పు చేశారు అని ఎక్కడా లేదు. సినిమాల్లో హీరోల ఇంట్రడక్షన్ కి ఇస్తారు చూడండి, అట్లాగే రిమాండ్ రిపోర్ట్ మొత్తం కూడా అవాస్తవాలని ప్రతిరూపంగా మార్చి అవాస్తవానికి ఒక రూపాన్ని, ఒక హీరో రూపాన్ని, ఒక కథకు రూపం ఇచ్చినట్టుగా ఇస్తూ చేసుకుంటూ వచ్చారండి. ఈ రోజు లిక్కర్ షాపులు చూస్తే కానీ ఒక్కొక్క లిక్కర్ షాపు అద్దె 10 నుంచి 15 లక్షల రూపాయలు కడుతున్నారండి నెలకి. వాళ్ళు అంత కాస్ట్లీగా లిక్కర్ షాపులు మారినాయి, చేసినాయి. ఎంత అప్పట్లో గవర్నమెంట్ నిర్వహించేది చేసేదండి. 10 లక్షలు 15 లక్షలు అద్దెలు కట్టి నెలకి మళ్ళీ మెయింటెనెన్స్ అదన్నీ ఇంకో 5 లక్షలు అంటే 20 లక్షల రూపాయలు అద్దెలు మెయింటెనెన్స్ కి చెల్లించి అంత లాభం ఉండేటట్టుగా చేస్తుందంటే అంటే ఎంత సేల్స్ అమ్మాలి, ఎంత సేల్స్ ప్రజల్లోకి పంపిస్తున్నారు, ఎంత లాభం వాళ్ళు గడించుకుంటున్నారు, ఎంత లంచాలు ఇస్తున్నారు ఏమిటి, ప్రతి దానికి చూస్తుంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందండి. ప్రభుత్వం చేతుల్లో ఉన్న ఈ లిక్కర్ పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ చేతుల్లో పెట్టి మద్యాన్ని ఏరులై పారుస్తూ మళ్ళీ దానికి 20% స్టార్టింగ్ లైసెన్స్ ఇచ్చినప్పుడు దాని కమిషన్ రేట్ తక్కువ ఉంది, తర్వాత దాని కమిషన్ రేట్ పెంచారు. మళ్ళీ 5 స్టార్ హోటల్స్ కి స్టార్టింగ్ 60 లక్షల దాకా ఉండే దాన్ని తర్వాత దాన్ని 8-10 లక్షలకి తగ్గించడం చేయటం అట్లా తగ్గించారండి. ప్రతిదీ కూడా షాపులు ఇచ్చేసిన తర్వాత టెండర్లు అయిపోయిన తర్వాత హోటల్స్ లోనేమో తీసుకునే డబ్బులు తగ్గించడం, ప్రైవేటు బార్స్ రెస్టారెంట్ వైన్స్ లోనేమో ఇచ్చే కమిషన్ పెంచడం. మరి ఇదంతా స్కామ్ లోకి రాదా అని చెప్పేసి నేను ప్రజలందరి దృష్టిలోకి తీసుకువెళ్తున్నానండి, చేస్తున్నాను. ఈ రిమాండ్ రిపోర్ట్ మొత్తం చూస్తే కూడా ఏదో ఒక విధంగా తాత్కాలికంగా ఒక 10 రోజులు జైలు పంపించేయాలి మిథున్ రెడ్డి గారిని చేయాలి అనే ఉద్దేశంతో ఉందే తప్ప కోర్టులో ప్రవేశపెడుతున్న వారి మీద మొత్తం ఉన్న ఆరోపణలన్నింటినీ కరెక్ట్ గా రాయాలి చేయాలి, ఏదన్నా ఉంటే రాస్తారు. అసలు ఏ ఆరోపణ లేకపోయేటప్పటికీ ఏం రాయాలో తెలియక ఆ పాత ఛార్జ్ షీట్ లో రాసిన వాటిని వాళ్ళు కొంతమంది పెట్టుకున్న విట్నెస్లు ఉంటారండి, స్టాక్డ్ విట్నెసెస్. ఆ విట్నెసెస్ తో వాళ్ళకి కావాల్సింది చెప్పించి అక్కడ పేరాలు ఇక్కడ పేరాలు 106, 108 విట్నెస్ ప్రకారం అరెస్ట్ అని చెప్పేసి చెప్పడం చేయడం, ఇదంతా చూస్తుంటే రాజకీయ కక్ష సాధింపుగా ఈ అరెస్టులు బాగా అనిపిస్తుంది తప్ప మోరల్ గా దెబ్బతీయాలి, వైఎస్ఆర్సీపీని ప్రజల్లో ఉన్న స్థైర్యాన్ని దించాలి, ఏదో వీళ్ళు తప్పు చేశారన్న బూచీలాగా చూపించాలనే ప్రయత్నం అయితే రిమాండ్ రిపోర్ట్ లో ఖచ్చితంగా ఉంది, జరుగుతోందండి. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారండి. నిన్న చూస్తే కోర్టుల్లోకి న్యాయవాదుల్ని వెళ్ళనివ్వకుండా చేయకుండా వచ్చే వాళ్ళని రోజుకి 5,000 మంది వచ్చే కోర్టు అండి అది. అక్కడ అంత కోర్టులో కూడా ఎప్పుడు రాని ఇబ్బంది, నిన్న ఇబ్బంది వస్తుందని చెప్పి కోర్టులు మొత్తం మూసేసి రోప్ తాళ్లు పెట్టేసి వచ్చే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేస్తూ సింపథైజర్స్ ని మోరల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరిని రానివ్వకుండా చేశారండి. గతంలో ఎప్పుడు కూడా బెజవాడ బార్ అసోసియేషన్ 100 ఏళ్ళ చరిత్ర ఉందండి. ఇట్లాగా గేట్లు అన్ని తాళాలు వేసేసి చేసి లోపల తాళ్లు కట్టిన సందర్భం ఎక్కడా లేదండి. నిన్న మొదటిసారిగా చూశారు అందరూ ప్రజలందరూ కూడా. ఎక్కడ జిల్లా జడ్జి గారు కానివ్వండి ఎవరు రావద్దని ఎక్కడ లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేయకపోయినా సరే పోలీస్ రాజ్యాంగం లాగా నిన్న వ్యవహరించిన తీరు చూస్తుంటే ఏంటి వీళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారా, భయభ్రాంతులకు గురి చేస్తున్నారా అన్నట్టు ఉందండి నిన్న. అట్లాగే కోర్టు లోపలికి కూడా వెళ్ళే న్యాయవాదుల్ని అందరినీ ఆపి చేసి నేను చాలా ఇబ్బంది పెట్టారు కొమ్మినేని గారు. మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తెలియజేస్తున్నా. అట్లా రిమాండ్ రిపోర్ట్ మొత్తం కూడా అవాస్తవాలతో నిండిపోయిన ఒక కథ చిత్రం కింద అంటే మొత్తం ఛార్జ్ షీటే కల్పిత కథల మాదిరిగా ఉంది కదా, దాని మీద మళ్ళీ వద్దాము. అలాగే జగన్ గారి పేరు 30 సార్లు పెట్టారు, అనేక సార్లు పెట్టారు అన్నారు. మరి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారి పేరు సాక్ష్యం ఉన్న కేసుకే
దిక్కు దివాణం లేదు. సాక్ష్యాలు లేని కేసులో జగన్ గారి పేరు పెట్టారని బిగ్ బాస్ అంట. మరి అప్పుడు చంద్రబాబు గారు ఎన్నిసార్లు బిగ్ బాస్ అయి ఉండాలి ఆ లెక్కన? ఎన్ని కేసులో, స్కిల్ స్కామ్ కేసులో అయితే మీకు తెలుసు కదా, అనేక డబ్బులు ఏ రకంగా ఎట్లెట్లా ఏ కంపెనీలోకి వెళ్ళిందో, పార్టీ ఆఫీస్కి ఎట్లా వెళ్ళిందో అన్ని ఆధారాలు చెప్తే అదంతా అక్రమ కేసు అని ప్రచారం చేశాయి ఇదే మురికి పత్రికలు. ఇప్పుడు మాత్రం జగన్ గారి పేరు పెట్టి పచ్చి అభాండాలు వేస్తున్న ప్రయత్నం జరుగుతుంది.